వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్ష. మా ఊరి వంటికి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ సాంబార్. సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం కదా, నాకైతే ఫేవరెట్ అండి. హోటల్ పోతే ముందుగా నేను ఆర్డర్ చేసేది సాంబార్ ఇడ్లీ. కాకపోతే సాంబార్ చేసేది ఎంత ఈజీ తెలుసా? ఇంట్లో చేసుకొని తిన్నామనుకో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సాంబార్కి మెయిన్ టేస్ట్ ఎట్లా వస్తుంది? సాంబార్ పొడి నుంచి కదా. ఆ సాంబార్ పొడి మనం ఇంట్లోనే చేసుకుంటే మీరు 15 days అయినా మీరు అది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు సాంబార్ పొడి చేసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు నాకు ఇట్లే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు, ఇంకా మంచి మంచి వంటలు చేస్తూనే ఉంటాను, మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడు సాంబార్ పొడి చేసే విధానం చూద్దామా? 1 tablespoon కన్నా తక్కువ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. నేను ఈ స్పూన్లో ధనియాలు 6 స్పూన్లు వేసాను. ధనియాలు ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాము. ఇది ఇట్లా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి, మళ్ళీ మాడకూడదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇంత చాలు, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? శనగపప్పు 2 స్పూన్లు, ఉద్దిపప్పు 2 స్పూన్లు, కొంచెం కరివేపాకు, ఒక 10 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ జీలకర్ర. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇదంతా ఇందులోకి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నా, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మిగిలినవన్నీ వేసుకున్నాం. ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ ఎక్కువైతే బాగుండదు, ఎందుకంటే ఇది మనం మిక్సీకి వేస్తాం కదా. ఇప్పుడు ఆయిల్ చాలా ఎక్కువైపోతే ఏమవుతుందంటే మనం మిక్సీకి వేసేటప్పుడు అంతా అంటుకుపోతుంది మిక్సీకి. ఇట్లా లైట్ ఉంటే చాలు ఆయిల్. ఈ సాంబార్ ఉంటుంది టేస్ట్, మీరు ఇడ్లీకి వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది, దోశకి బాగుంటుంది. అన్నం సాంబార్ అప్పలం వేసుకొని తినండి, ఇంకా ఈ సాంబార్కి ఫ్యాన్ అయిపోతారు మీ ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఈ మాత్రం వస్తే చాలు. దీన్ని తీసి పక్కకు పెట్టి ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకున్నాం. కందిపప్పు తీసుకున్నా, ఈ చిన్ని గ్లాస్లో 1.5 గ్లాసు వేసుకొని ఒక 1/2 అవర్ నీళ్ళలోకేసి నానబెట్టాను. దీంట్లోకి ఈ బ్యాగ్ మునిగేంత వాటర్ పోస్తే చాలు. పర్ఫెక్ట్గా ఉంది కదా. ఒక 2 విజిల్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది. 2 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాలు పర్ఫెక్ట్గా ఉడికేసినాయి. ఇదిగోండి, పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు పప్పు గిన్నెతో దీన్ని ఇట్లా బాగా అంటే చాలు, నున్నగా ఈ మాత్రం అయితే చాలు. ఇప్పుడు కడాయి ఆన్ చేసేసాను, అందులోకి ఆయిల్ మాత్రమే. ఇప్పుడు ముల్లంగి వేసి ఫ్రై చేద్దామా? ఇప్పుడు ఇది ఎందుకు వేయించడం చెప్పండి? ఇందులో ఉండే పచ్చి స్మెల్ అంతా పోతుంది. మీరు డైరెక్ట్గా వేసారనుకోండి, పచ్చి స్మెల్ ఉంటుంది, తినేకి ఒక రకంగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ కలర్ వస్తే చాలు, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన దీన్ని తీసి పక్కకు పెట్టుకోలేదాం. జీలకర్ర, ఆవాలు, అట్లే కొంచెం ఇంగువ, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు దంచుకునే శనగలు.
కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఒక్క టమాటో ఇట్లా పొడి పొడి కట్ చేసుకున్నా. ఇది మెత్తగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయిపోయింది. ఇందులోకి బీన్స్, క్యారెట్, ముల్లంగి వేసి బాగా కలుపుతాము. కాసేపు బాగా ఫ్రై కావాలా. ఇది వేసి బాగా కలుపుకోవాలా. ఒక 2 నిమిషాలు అయితే చాలు. ఇదిగోండి, దీనంతా ఇట్లా కుక్కలోకి వేసేద్దాం. 2 స్పూన్లంతా సాంబార్ పొడి వేద్దాము. 2 స్పూన్లంతా సాంబార్ పొడి ఒక కవర్ తీసుకొని దాంట్లోకి వేసి ఒక బాక్స్ వేసి కాలిపోయినంత మూసి పెట్టండి. 15 డేస్కైనా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కాలన్నా చేసుకోండి, మరి ఇంకా ఎక్కువ వద్దు, ఎందుకంటే సాంబార్ టేస్ట్ వెళ్ళిపోయిస్తుంది కాబట్టి. ఇది ఒక 15 డేస్కి మళ్ళీ సరిపోతుంది. ఇది ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులోకి చింతపండు వేసి కాసేపు నేను నానబెట్టాను. ఇలా చేతులతో బాగా పిసికి ఈ రసాన్నంతా కుక్కర్లోకి వేసుకున్నాము. అలాగే ఇందులోకి నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి సన్న కట్ చేసి పెట్టుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా చేస్తే. ఒక 1/2 స్పూన్ అంత కారం వేస్తున్నా, ఎందుకంటే మనం అప్పుడే ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్నాం కదా, అందులో కారం ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేద్దాము, ఎందుకంటే కుక్కర్ విజిల్ వస్తుంది కదా, అప్పుడు పెయిన్ అంతా వచ్చేలేదు. అంతా కుక్కర్ మీద అంతా వస్తుంది కదా, అలాంటిది రాదు. దీనికి కొంచెం చాలింత దీని ఇట్లా బాగా కలిపేసి ఒక్క విజిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఇడ్లీలోకి వేసుకొని తినండి, మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అన్నంలోకి అయితే అద్భుతం. అట్లా అన్నం వేడి అన్నం వేసుకొని అట్లా సాంబార్ పోసుకొని సైడ్ అట్లా పెట్టుకొని ఇట్లా కలుపుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, అప్పుడు నన్ను మెచ్చుకుంటారు మీ వర్షిని. వేడి సాంబార్ రెడీ అయిపోయింది. వేడి సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి చేసుకొని తినండి, రుచి మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి చూసి ఇంట్లో ట్రై చేసి తినండి, ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.